జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం వైదొలిగిన జడ్జి. విద్యుత్ కమిషన్ బాధ్యతకు గుడ్ బై. నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ. కమిషనర్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల. విచారణ పూర్తి కాకుండానే కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు? ఆయన బదులు కమిషన్కు మరో జడ్జిని నియమించండి. రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం. సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి. మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. కేసీఆర్ న్యాయ పోరాటం విద్యుత్ విచారణలో మలుపు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రోహత్గి వాదనలు అని చెప్పి మరి సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఏదైతే ఇక్కడ కమిషన్ ఉన్నదో ఆ కమిషన్ మరి ఏదైతే నోటీసులు ఇస్తున్నామని చెప్పడం వరకు అయితే ఓకే, కానీ కేసు మెరిట్స్లోకి వెళ్ళడాన్ని మరి తీవ్రంగా తప్పుపట్టింది. ఏదైతే ఇక్కడ మరి అవకతవకలు జరిగింది వాస్తవమే అని చెప్పి ఇక్కడ విచారణ పూర్తి కాకముందు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారని తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం ఆయనను మార్చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నరసింహారెడ్డి మరి విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేయక తప్పలేదు. ఆయన నిన్న రోజున మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టి మళ్ళీ రాజకీయ నాయకుల్లాగానే మాట్లాడిన తీరును కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయన మరి ఇక్కడ కవిత ఏదైతే జైల్లో ఉన్నదో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడాన్ని తెలంగాణ ప్రజలు మరి తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. దీంతో ఏదైతే సుప్రీంకోర్టు మరి ఆయన మీద ఆంక్షలు విధించి ఆయనను తొలగించాలని చెప్పి ఏదైతే చెప్పిందో ఆయన అనంతరం మాట్లాడిన మాటలు మరి అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరి ఇక్కడ బలపరిచే విధంగానే ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చంద్రచూడ్ ఈ విషయంగా ఏదైతే చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలను గమనించినట్లయితే న్యాయం జరగడమే కాదు జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. ఆయన ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నాడు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విచారణాంశం నుంచి మంచి చెడ్డల గురించి ఆయనే మాట్లాడానన్న అభిప్రాయం కలుగుతున్నది. ఇది సరికాదు, ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఒక జడ్జి అయి ఉండి ఇట్లా చేయడం తగదు అని చెప్పి మరి ఒకవేళ కేసులోని మెరిట్స్ గురించి పూర్వాపరాలు మంచి చెడ్డల గురించి కమిషన్ సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే, కానీ ఆయన కేసు మెరిట్స్లోకి వెళ్ళారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏర్పడే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చే ఆదేశాలు ఏమి శిరోధార్యం కావు. కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నది అని చెప్పి ఇక్కడ మరి చీఫ్ జస్టిస్ అభిప్రాయాలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే న్యాయం జరగడమే కాదు, ఈయన మాజీ జడ్జి కాబట్టి ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే న్యాయం జరుగుతున్నట్టు ప్రజలకు కూడా కనిపించాలి. అంతేగాని ఆయన కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా మరి దానికి సంబంధించిన ఏదైతే మరి ఇక్కడ నోటీసుల వరకే పరిమితమై నోటీసులు ఎవరికి జారీ చేస్తున్నా అనే విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లయితే ఓకే, కానీ దాని పూర్వాపరాలను మరి ఇక్కడ ఆయన లోపలికి వెళ్ళి కేసు మెరిట్లోకి వెళ్ళి ఇక్కడ మరి ఏదైతే తప్పు జరిగిందన్నట్టుగా ఆయన ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చిందో అది పూర్తిగా ఆక్షేపణీయమని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏర్పడే కమిషన్కు మరి ఆ విచారణ న్యాయపరమైనది కాదు అని చెప్పి ఆయన ఇచ్చే ఆదేశాలేవి మరి ఇక్కడ శిరోధార్యం కాదు. విచారణ సంఘం ఇచ్చేది శిరోధార్యం ఏది కాదు, కానీ ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడానికి మరి అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి దెబ్బతీసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఆచితూచి మాట్లాడాల్సింది ఆయన మీడియాతోటి. మరి ఏ విధమైన ఆ కేసు మెరిట్స్లోకి అయితే వెళ్ళిండో అది పూర్తిగా ఆక్షేపణీయం అని చెప్పి తక్షణమే ఆయన తొలగించాలని ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మనం ఇక్కడ